వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు సినిమా తీయాలంటే లక్షల్లో ఉండే బడ్జెట్ ఆ తర్వాత కోట్లకు చేరితే ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు చేరిపోయింది. కలెక్షన్స్ కూడా 100 కోట్లలోనే ఉంటున్నాయి. అందుకే భారీగా వ్యయం చేస్తూ సినిమాలు తీసేస్తున్నారు. 100 కోట్లతో తీసినా సరే 100 కోట్లైనా అన్న విధంగా మారిపోయింది. బాహుబలితో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా పెరిగాయి. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు 3 తెరకెక్కుతున్నాయి. ట్రిపుల్ ఆర్, సైరా నరసింహారెడ్డి, సాహు చిత్రాలు ఇప్పుడు అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీగా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ఏకంగా 400 కోట్లు వెచ్చిస్తున్నారట. 2020 జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా 2000 కోట్లు రాబట్టాలని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నట్లు టాక్. అలాగే బాహుబలి సినిమా తర్వాత సెన్సేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ హీరోగా సాహు మూవీ భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతోంది. దీనికి ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. కలెక్షన్స్ పరంగా రెట్టింపు అంటే 600 కోట్ల వస్తుందన్న అంచనా వేస్తున్నారట. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 మూవీ రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో రామ్ చరణ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో 151వ మూవీగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తీస్తున్న ఈ మూవీ కోసం దాదాపు 250 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాడు. 400 కోట్ల రూపాయలు కనీసం రాబట్టాలని అంచనా వేస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాణం అవుతున్న సైరా మూవీ ఈ ఏడాది విడుదల కానుంది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.